ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ కల్వరి టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్ మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. నీకేమైంది? కడుపులో నొప్పి అన్న, కడుపులో నొప్పి లాగా అవుతుంది. నొప్పి కడుపులో నొప్పి ఇప్పుడు ఉందా? ఇప్పుడు లైట్గా అవుతుంది. ఇప్పుడు లైట్గా ఎక్కడ చూపితో లే పై ఊరి మనోడు ఏంటి బట్ట తీయట్లేదు ఎక్కడ? ఒక్క నిమిషం అమ్మాయి ఒక్క నిమిషం. ఎప్పటి నుంచి ఉందని చెప్పి? నెల కాంచి. నెల. నవ్వుతారు. చూడండి, నొప్పి ఎక్కడుంది? ఏం పేరు నీ పేరు? కోటయ్య. ఇక్కడికి రా. ఇక్కడ నిలబడు. ఏది మీ భార్య వచ్చిందా? వచ్చింది. ఇది ఎక్కడుందా మనిషి? అక్క. ఇప్పుడు ఉందా కోటయ్య నొప్పి? తగ్గిపోయిందా? ఎంతకాలం ఉందా నొప్పి? నెల కాంచి పైన ఉంది. నెల. ఆ నొప్పి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఏంటి? సైడ్ ఇట్లా నొప్పులు వస్తున్నాయి బాగా. వస్తాయా? ఏం పని చేసుకుంటాడు ఈయన? వ్యవసాయం పని. అంటే భూమి ఉందా? భూమి ఏం లేదు, మామూలు మా పని చేసుకుంటాం. కూలి పని చేస్తావా? ఏం పొలం దూని విత్తనాలు పెడతావేమనుకుంటున్నా. నీకు ముడ్డుగాడు మంట వస్తుందా? వస్తుంది. ఏమైంది అక్కడ? మళ్ళీ నట్టుగా బెడ్ పడుతుందండి. బీడింగ్ పెడుతుందా? అయ్యో, చప్పట్లు కొట్టండి గట్టిగా. హీట్ అయిపోతుంది అక్కడ, అంతా వేడైపోతుంది. ఆమె ఇట్లారమ్మా, ఈ పక్కరా, చప్పలు కొట్టండి. ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు? ఇద్దరండి. ఇద్దరు ఉన్నారా? చదువుతారా వాళ్ళు? చదవట్లా, బుద్ధి చదువుతుంది. పిల్లగాడు చదవలేదు సార్. ఆమె తిరుగు, ఇలా తిరుగు. చప్పలు కొట్టండి అందరూ. ఇక్కడ ఏంటో పట్టేసినట్టుంది ఏంటి? నీకు ఇక్కడ పట్టేసినట్టుంది ఏంటి? ఏమైతుంది అట్లా? గట్టి పట్టేసినట్టుగా రాయి ఉన్నట్టు. రాయిలాగా ఉంటుందా? దాంట్లో రాసావా? అట్లానే దాంట్లో రాసావా? చెప్పా. నొప్పి వస్తుందని చెప్పా. సైడ్లు సైడ్లా. ఓకే, పట్టుకోండి, ఆయన పట్టుకోండి. చప్పలు కొట్టాలి. బోర్లు పడుతున్నాను మనవాడు. బోర్లు పడుతున్నానండి. చప్పట్లు కొట్టాలి. అందరూ చప్పట్లు కొట్టాలి. ఆమె లే కొండయా కోటయా? నువ్వు దేవుడిని నమ్ముకున్నావా? ఆమె చప్పట్లు కొట్టాలి. లేకు బాబు. కొండయా అందా? ఇటు నడువిక ఊరుకో. మీ ఆవిడ ఎందుకు రానందా? మీ ఆవిడ రానందా? చప్పట్లు కొట్ట. ఇలా ఊరుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంకేంటి? నువ్వు వెళ్ళిపో అమ్మా. ఏది మీ ఆయనడు? వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో. కూర్చోండి. ఇంకా అవ్వలేదు, కూర్చోబెట్టి. కోటయ్య ఏడి? వాళ్ళకి ఆవిడేది? నువ్వేనా? నేనేనండి. నువ్వే? ఎందుకు రావట్లేదు? ఆయన మీద కోపం ఉందా ఏంటి? కాదండి, మా పిన్ వచ్చింది కదా, అందుకేనా? ఇప్పుడు బాగా నడుతున్నాడు మీ ఆయన. బిగబట్టి నడుతాడు కదా. ఇప్పుడు బిగబట్టాడా? ఫ్రీగా ఉన్నాడా? ఫ్రీగా ఉన్నాడా? దేవుని నమ్ముకున్నారమ్మా? నమ్ముకున్నా అండి. ఓకే, ఒక్క నిమిషం. నీ పేరు చెప్పు. మౌనిక అండి. మౌనిక. తెలియకుండా పోతుంది. ఓకేనా? చప్పట్లు కొట్టండి. ఇళ్ళకి చాలా భయం కూడా ఉంది. ఈయన పట్టుకో కోటయ్య. పట్టుకోండి కోటయ్యని పట్టుకో. ఇద్దరు రండి అక్కడ. పట్టుకోండి, ఒకరినొకరు పట్టుకోవచ్చు. చప్పలు కొట్టండి మీరు. అలా అమ్మ వినపడాలా? ఓకే, వినపడతాయి. పట్టుకో. చప్పలు కొట్టాలి గట్టిగా.
ఓకేనా ముడ్డు తగ్గిపోయిందా? బాగానే ఉంది ఇప్పుడు తగ్గింది. రాడు చప్పట్లు కొట్టాలి. ఏది మీ భార్య? ఓకే, చప్పట్లతో గర్వపరచం. ఆమేన్. ఏం పేరు మీ పేరు? సత్యనారాయణ అండి. సత్యనారాయణ. చప్పట్లు కొట్టండి గట్టిగా. సత్యనారాయణ. ఏంటి గొంతుకు థైరాయిడ్ గడ్డలు ఎవరికే? ఎవరికే థైరాయిడ్ గడ్డలు? నడుములో నొప్పి ఎవరికే? గుండెల్లో ఏమైంది నీకు? ఇక్కడ నిలబడి ఆగట్లేదు. ఆవిడకేనా? తల నరాలు బలహీనత ఆవిడకేనా? ఓకే, పట్టుకోండి ఆవిడ. స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీక సాధ్యమైనది లేదు. నీక సాధ్యమైనది లేదు. నీక సాధ్యమైనది లేదు. సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సమస్తము సాధ్యమే. స్తోత్రం నీకే స్తోత్రం. స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. 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 హల్లెలూయా. 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 ఈవిడికి ఏమైంది అసలు? ఫస్ట్ బాగుండేదండి. ఏ ఊరి మీది? పాలకుల దగ్గర లక్ష్మీపురం. ఎన్నాళ్ళ మట్టి ఉంది ఇట్లాగా? ఆవిడకి 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఇలా ఊగుతుందా? నడుము ఊపేస్తుందిగా? అసలు నడిచింది కదండి, నరం ఎక్కువైంది అన్నారండి. అమ్మ తగ్గిపోద్ది. నీ పేరేంటి? నర్సా? నర్సవేణి. ఎన్నాళ్ళ మట్టి ఉంది నీకు బాధ? ఇటు ఎన్నాళ్ళ మట్టి ఉంది నీకు బాధ? 10 సంవత్సరాల పై నుంచి ఏమైంది అసలు నీకు? పడిపోయాను సైకిల్ నుంచి. సైకిల్ ఈయన పడుకొట్టేశాడా? ఇంకా మా బాబాయ్ అండి. ఆయన పడిపోయారు, నేను పడిపోయాను. ఆయన రోడ్డు మీద పడిపోయి తోటలో పడిపోయాను. నడవటానికి వస్తుంది అప్పుడు? ఇప్పుడు లెగలేకపోయావుగా. ఇప్పుడు లేచావు, నువ్వు సొంతగా నువ్వే లేచినావు. నువ్వే లేచావు కదా? చెప్పమ్మా. అప్పుడు నేనే లేచాను. నడు ఇప్పుడు నడు. చప్పలు కొట్టండి గట్టిగా. అందరు చూడండి. ఏంటి మీ భార్య అట్లే ఉంటుందా? నడుతుంది చూడు, మార్పు వచ్చిందా? బాగా నడుతుందండి. బాగా నడుతుందా? పడిపోతుందండి. నడితే లెగలేదండి. పట్టిన ఒకటే లెగలేదా? లెగలేదండి. ఇప్పుడు ఎంతసేపులో తగ్గిపోయింది? ఎంతసేపులో తగ్గింది? నడుతుందండి ఇప్పుడు. అలా నడవదా ఇంట్లో? ఎంతకాలంగా అలా నడవట్లేదు? 10 సంవత్సరాల నుంచి. 10 రామకృష్ణ నడిచింది కదండి. దేవుడిని నమ్ముకున్నామండి. నమ్ముకున్నారా? దగ్గర నిలబడి పట్టుకో. ఆమెను పట్టుకోండి. ఆవిడ ద ఫార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లెగో రావాలి సొంతగా. అలా లెగుతుందా మీ ఆవిడే? 10 సంవత్సరాలుగా హాస్పిటల్ చూపితే ఏమన్నారు? రా మా దగ్గర. నరం ఎక్కువైంది అన్నారండి. నరం ఎక్కువైంది అన్నారు. నరాలు ఎక్కిపోయినాయి, ఇది ఎక్కిపోయినాయి, అదే పోయినా. నమ్మొద్దు, ఇక్కడే నమ్మండి. అమ్మా ఏమెక్కిపోయి ఇప్పుడు నీకు ఫ్రీగా ఉందా? వంగు, ముందుకు వంగు. ఆమె చప్పలు కొట్టండి గట్టిగా. అసలు అట్లా వంగేదానివా? వంగబుద్ధి అయ్యేదిగా, వంగేలేదుగా. 10 సంవత్సరాలకు బాధేనా? ముందుకు రా ఇక్కడికి. ఈ బాక్స్ అందరు కనపడేటట్టు కాకుండా పట్టుకో రాండి. ఆమె చప్పలు కొట్టండి గట్టిగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రం అని చెప్పండి అందరూ. స్తోత్రము చెప్పాలి గట్టిగా. స్తోత్రం రా పెద్ద. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి అలాగే చూడండి. ఆమెన్. చూడు అలాగే. ఆమేన్. ఓ చప్పట్లు కొట్ట. ఆవిడే సొంతగా ఎత్తుంది. నువ్వు మైకులు వెంటనే అడిగినప్పుడు ఇచ్చేయండి. వెళ్ళట్టు పరిగెత్తు. ఊరుకో. ఆమేన్. ఇప్పుడు చెప్పు మీ భార్య సంగతే.
బాగా నడుస్తుంది. ఏ? బాగా మరి హాస్పిటల్కి 10 సంవత్సరం బట్టి తగిలి అటు వెళ్ళిపోతుంది మొత్తానికి. చూడు అటు చూడు. పిల్లలు ఎంతమంది మీకు? ఒక అమ్మాయి నా అబ్బాయి ఏం చనిపోయింది. అబ్బాయి చనిపోయాడా? ఎందుకు? కాళ్ళు పడిపోయింది. కాలువలో పడిపోయాడా? ఇంకో అమ్మాయి ఉందండి, మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈమెతో ఏం బాధలు పడతావు రోజు? నడుము పొడి వచ్చేస్తుందండి. ఏమంటే నీళ్ళు కూడా బయటకు వచ్చి కప్పం పెరిగిపోయింది అన్నారండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి బాధండి. కప్పం ఊపిరి పిలితే నడుములో నుంచి గ్యాస్ వస్తుంది నీకు. అమ్మ ఇట్లా నడిచి ఎంతకాలమైంది నువ్వు? చాలా అయింది. ఇట్లా నడవక ఏమనుకునే దానివి? నడుస్తానండి. ఎట్లా నడువు మాకు చూపించు. ఇప్పుడు కాదు, అంతకుముందు ఎట్లా అలాగేనా? అలాగే నడిచేదా? దేవుని నమ్ముకున్నాక మా ఊరు నిలబడి నడుతుందండి. ఆమేన్ ఆమేన్. అయిపోతాయండి కపం. కపంతో ఇంకా వాంతులు అయ్యి మొత్తం క్లియర్ అయిపోతుంది. బట్ గాడ్ ఆవిడే ఫిల్ ద హోలీ స్పిరిట్ పవర్. ఆమేన్. ఇప్పుడు నీకు అంతటి నువ్వు వెళ్ళేస్తున్నావుగా, లేవాలి చప్పట్లు కొట్టండి గట్టిగా. చెప్పమ్మా, అసలు ఇట్లా లేక ఎంతకాలమైంది? ఎవరైనా చేపట్టుకుంటే లెగుతానండి. ఎవరన్నా పట్టుకుంటేనే? ఇప్పుడు వరకు కూడా అంతేనండి. ఇప్పుడు ఎక్కడ బయటకు వచ్చినా ఆయన చెయ్యట్టుకుని వస్తానండి. ఇప్పుడు బాగానే ఉన్నదండి. బాగానే ఉన్నావా? తగ్గిపోయిందా? తగ్గిందండి. చప్పట్లతో ప్రభుని కనపద వారిగా 2 చేతులు పైకెత్తున్నాడు. ఊరుకో చప్పట్లతో. ఈరోజు క్షణాల్లో ఇప్పుడు డాక్టర్లు హాస్పిటల్ ప్రకారంగా అయితే నరం మీద నరం ఎక్కిపోయింది, నడుము ఇక నరం ఎక్కువైంది, ఆమెను చేయాలన్నారండి. ఆపరేషన్ చేయాలన్నా పని చేయదన్నారండి. చేసినా కూడా ఇప్పుడు ఆ తర్వాత దేవుని నమ్ముకున్నాక అప్పుడు చేతిలో ఎంత ముందైతే చేతిలో ఉండవలసి వచ్చిందండి. చేతులు పట్టుకుని నడిపించవలసి వచ్చిందండి. ఓకే. ఇప్పుడు అదే నడుతున్నా బాగుందండి. ఆవిడ కింద పడి ఆవిడే లేచిపోతుంది. నరం మీద నరం ఎక్కటాలు ఏమి ఉండవండి. ఆపరేషన్ అక్కర్లేదు ఇక్కడికి వచ్చాయి. చప్పట్లు కొట్టి ప్రభుని. ఏమేమి నీ పేరు ఏంటి? నర్సవేణి. నర్సవేణి. పాలకోలు దగ్గర. పాలకోలేనా? కాపమండి. అది నేను తీసేస్తాలే, ఇప్పుడు కాదు. నడిమైతే ఫ్రీ అయ్యిందండి. ఫ్రీ అయిపోయింది కదా. 10 సంవత్సరాలు బాధ. అసలు పడుకుంటే లేవలేవు కదా. నాకు వంట గట్ట ఎవరు చేస్తున్నారు? అలాగే చేసుకుంటాం ఇద్దరమేనండి. అమ్మాయి అత్తోరింటికి వెళ్ళిపోయింది. ఓకే. మంచిగా ఉందా ఇక్కడ? టీవీలో చూసావా అని చెప్పారా? టీవీలో చూసి వచ్చాము. ఏమనిపించేది నీకు ఇక్కడ? ఎప్పటి నుంచో అనుకుంటాను, 3 సంవత్సరాల నుంచి అండి. డబ్బులు సమకూడకండి. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. నా ప్రాణము ఆశపడుచున్నది. అందరూ పడదాము చక్కగా. నా ప్రాణము ఆశపడుచున్నది. మరోసారి. నా ప్రాణము ఆశపడుచున్నది, నమ్మిక కలిగున్నది నాలో. నా నమ్మిక కలిగున్నది నాలో. నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము ఆశపడుచున్నది. చప్పట్లు కొట్టాలి. అందరూ లేచి నిలబడండి అవసరమైతే. అమ్మే లేచి నిలబడతాం. చప్పట్లతో దేవుని కనపరచండి. ఎవరు ఏమన్నా ఏదైనా చేసిన
ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్ సూపర్ న్యాచురల్ పవర్. మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మరియు తిరిగి రాత్రి 11:30 నుంచి 12 వరకు. స్వస్థత వరము కలిగి దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు సుదర్శన్ రావు బోనాల గారు మీ కొరకు లైవ్ లో ప్రత్యేక ప్రార్థన చేయుదురు. పాల్గొనండి. డోంట్ మిస్. ఏం పేరు మీ పేరు? బి రామకృష్ణ అండి. తిరుగు ఏ ఊరు నుంచి వచ్చారు? మాది కాకినాడ దగ్గర ఎండమూరు అండి మాది. రామకృష్ణ. ఏంటి, ఏం సాక్ష్యం ఏంటి మీది? అంటే నాకు ఈ ఊపిరితిత్తుల కాడి నుంచి మంట వస్తుందనండి. మీ దగ్గరికి వచ్చానండి. చేస్తే కానీ మీరు ప్రార్థన చేశారు. నాకేమో నొప్పి పోతా అలాగే అప్పటి నుంచి అలాగే ఉందండి. ఇప్పుడు మాత్రం అండి 3 సంవత్సరాల మట్టి టాబ్లెట్లు అలాగే వాడేవాళ్ళు. ఎక్కకపోతే ఎండ కాస్తే ఇలా పడిపోయేదండి. ఆవిడ ఎండకే పడిపోయేదండి. ఎక్కడికన్నా వెళ్తుంటే ఇంట్లో కూడా పడిపోయేది. మీ దగ్గరికి ఆ డాక్టర్లు ఏమన్నారంటే నిత్యం ట్యాబ్లెట్లు వాడవలసిందే అన్నారు. ట్యాబ్లెట్ వాడినా సరే పడిపోయేది. మీ దగ్గరికి ఫిబ్రవరి 22వ తారీఖున వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకున్నామండి. ఆ యాల ఇక్కడ పడిపోయిందండి. మీరు ఏమన్నారంటే నేను లేపుతుంటేనే నువ్వు లేపకన్నారు మీరు. ఈవిడ అందండి లేపొద్దు అందండి. ఆవిడ లేచిపోయిందండి. చప్పట్లు కొట్టాను. ఆయాల నుంచి ఇవాళ దాకా కూడా అండి ఒక ట్యాబ్లెట్ కూడా వాడలేదండి. రామ్మా, నువ్వు దగ్గరికి రా. ఏం పేరు? మీ పేరేంటి? ఇక్కడ నుంచోమ్మా. మా లక్ష్మి. అంటే ఏంటి అసలు మీకు జరిగింది? అంటే అండి కళ్ళు తిరిగి పడిపోయిందండి. అలాగా మామూలుగా కాకినాడేనా మీది? కాకినాడ అండి. అక్కడ హాస్పిటల్ ఎక్కడెక్కడ వెళ్తావు? అక్కడ అంటే ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళేవారండి. తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాల మట్టి ఇది జరిగింది? అలాగా 3 సంవత్సరాల పైనుంచి. ఇక్కడ ఎలాగా మీకు ఎవరు చెప్పారు? ఇక్కడ ఎలా చూసామండి. టీవీలో మీరు చూస్తారా? ప్రభుని నమ్ముకున్నారా మీరు? దేవుని ఆమేన్. పట్టుకోండి, ఇక్కడ నిలబడండి. అమ్మని పట్టుకోండి. మీరు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఏమన్నా మళ్ళీ మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా? తగ్గిపోయిందండి పూర్తిగా. మెడిసిన్ ఏం వాడట్లేదు. పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆగమ్మా. చేతుల కింద అంటే చేతులు లేవాలి. మీరే లేవాలి. పట్టుకోండి. ఎట్లా పట్టుకో. నిలబడు. ఇటు నిలబడు. చూడు. నీకు నిప్పుందా? సొక్కది ఇలాగా నిప్పుందా? ఎంతకాలం బట్టి ఉంది? 3 సంవత్సరాలు బట్టి ఉందండి. 3 సంవత్సరాలుగా నిప్పు టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నావా? ఇక్కడ ఉందా నిప్పు? ఇక్కడ ఉందా? ఇక్కడేనా? ఇటు తీసుకో. అగో, ఏం పేరు చెప్పు? రామకృష్ణ అండి. కాకినాడ. ఏం పని చేస్తావు? నేను మిల్లో పని చేస్తానండి. రైస్ మిల్లో అండి. రైస్ మిల్లోనా? ఓకే. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు? ఫిబ్రవరి 22 వచ్చి. ఈ సంవత్సరమేనా? పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం అండి. వస్తే మీరు ఎప్పటికి ఫోన్ చేస్తే మళ్ళీ. సరే, ఇప్పుడు నొప్పి ఉందా లేదు చూసుకో. ఉంటుంది ఎప్పుడునో? కొద్దిగా ఉందండి. ఇంకా ఉందండి. ఎప్పుడు ఉంటుందా అంటున్నా? ఎప్పుడు ఉంటుందండి అలా. ఎప్పుడు? ఓకే. అవును. ఎక్కడుంది అది నొప్పి? చూడు. ఎక్కడుంది చెప్పు, త్వరగా చెప్పాలి. ఇక్కడే ఉందండి. ఇప్పుడు ఉందా లేదా చూడు. ఇప్పుడు సర్దుకుందంట. సర్దుకుందా? ఒక సెకండ్లో సర్దుకుంటుంది. నడువులో కూడా వస్తుందా మీకు? ఇలా వెనక్కి వస్తుంది కదా. ఇక్కడ వస్తుంది, ఇక్కడ అక్కడే వస్తుంది. అది అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది మీకు. తిరగండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. పట్టుకోండి. జాగ్రత్త పట్టుకోండి. ద హోలీ స్పిరిట్ పవర్. చప్పట్లు కొట్టాలి. అలా చూడకూడదు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. రామకృష్ణ లేవాలి. త్వరగా లేవు. ఇక్కడ కూడా ఉంది కదా నీకు. నీ పద్ధతి చెప్పట్లేదు నువ్వు. ఇక్కడ కూడా ఉంది.
ఇక్కడ ఉంది, పైన ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. పట్టుకో ద ఫైర్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అలాగే ఉండు కాలు చెప్పుకో. ఆమేన్. లేవాలి. లేవాలి. ఇద్దరు పట్టుకోండి, ఇద్దరు కలిసి పట్టుకోండి. ఇద్దరు అక్కడ ఉండండి. నన్నే చూడండి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఈ బిడ్డలు ఇప్పుడే లేవాలి. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయి విలువకు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడరు, నిన్ను నమ్ముకుంటే చేయి విలువకు. ఏమీ లేని స్థితిలో వచ్చింది నీవు, నిన్నుకుండగా నన్ను మార్చింది. ఏమీ లేని హల్లెలూయా. అమ్మా బాగుందండి. ఇప్పుడు బాగుందా? హాస్పిటల్కి వెళ్తుంటే ఏమని వెళ్ళాలో? హాస్పిటల్కి వెళ్తుంటే మందులు మింగడానికి ఎంతో బాధపడేదాన్ని. మింగటానికి థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ కాయ ఇక్కడ ఆపరేషన్ ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారా? ఇక్కడండి. థైరాయిడ్గా? థైరాయిడ్. ఎందుకమ్మా నాతో చెప్తే అయిపోతుండే కదా. అప్పుడు చెప్పామండి, చేశారండి, కరగలేదండి. ఇంకా అది ఇంకా పెద్దది అయ్యిందండి. నువ్వు అట్లా చేయించుకోవడం తప్పది. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది ఛాతి? ఇలాగే కొద్దిగా ఇంకా నొప్పి ఉంది. అసలు ఏముండదు. సరేనా? ప్రభుకు మహిమ కలిగినాక విశ్వాసంతో వచ్చారు. చప్పులు కొట్టండి గట్టిగా. ఏం సాక్ష్యం ఇస్తావు? ఏమైంది నీకు? నీ పేరేంటి? ఏ ఊరు మీది? మటం పెళ్ళయ్యా, మాది సూర్యాపేట జిల్లా. అవును, రోజు ఫోన్ చేస్తావుగా నువ్వు. దురద తగ్గింది, ఈ గడ్డ తగ్గలేదు. ఏం గడ్డ ఉంది? ఇగో ఇక్కడ కొవ్వు వచ్చిందని డాక్టర్ చెప్పారు. గడ్డ నీ చేతి తగులుతుందా? నిజమేనా మీ అమ్మ చెప్పేది? గడ్డ తగులుతుందా? తగ్గుతుంది. దురదలైతే తగ్గినాయా? తగ్గిందయ్యా. మోకాళ్ళ నొప్పను ఇది తగ్గలేదయ్యా. మోకాళ్ళ నొప్పి కూడా ఉందా? ఏమో నొప్పులు ఉన్నాయ్యా. గడ్డ ఎక్కడ ఉంది? కీ గడుపునయ్యా. ఎక్కడుంది గడ్డ? వాటర్ తీసుకురండి. ఆమె నడుము కూడా గుంజుద్దా నీకు? అదే హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇట్లా ఇక్కడ నిలబడు. హల్లెలూయా. బట్టది ఎక్కడ గడ్డ ఉన్నది ఎక్కడ ఉందో చెప్పు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఏం పేరు మీ పేరు? సుజానమ్మ. పట్టుకోండి. పట్టుకో ద ఫైర్. ఆమేన్. జాగ్రత్త. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇదంతా గడ్డేనా? కొవ్వది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. చూడు నన్ను. పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. మోకాళ్ళ మీద పడితే మోకాళ్ళ మీద పడితే. ఆమేన్. ఆమేన్. ముందున్నాయా వెనకున్నాయా నొప్పులో? ముందున్నాయా వెనకున్నాయా? నడుములు, నడుములను మోకాళ్ళు. తిరుగు నడుము చూపించు. ఆమేన్. చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అటు ఇక్కడ లెగమ్మా, లే పైకి లేగు. ఆమేన్. నడుచుకో. చప్పట్లు కొట్టండి. గడ్డ కనపడుతున్నప్పుడు ఇంకా కొద్దిగా ఉందా? అంతకుముందు ఎంతలో ఉంది? అంతలో ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు కొద్దిగా మెత్తబడిపోయిందా? కొద్దిగా మెత్తబడదయ్యా. ఎన్నెల బట్టి ఉందా గడ్డ? 3 సంవత్సరాలు అయ్యా. నీకు పైన కూడా ఉబ్బిద్దా? ఏం ఉబ్బదు. ఇక్కడ మాత్రమే? ఇక్కడే. ఓకే. 3 రోజులు అంటే నొప్పి వస్తుంది. కాదు, నువ్వు ఊపిరి పీలితే ఇబ్బంది అవుతుందా? ఇక్కడ ఎంత ఏం లేదయ్యా. నిలబడు. ఇప్పుడు ఇంకోటి నడుము నొప్పి తగ్గిందా? కొంచెం తగ్గిందయ్యా. అన్ని కొంచెమేనా? ఎన్నెల మట్టి ఉన్నవి? ఈ చంద్ర ఇప్పుడు 20 సంవత్సరాల మట్టి బాధపడతాను. 20 సంవత్సరాల మట్టి పడుతూనే ఉండయ్యా. ఈ గడ్డ ఎన్నెల మట్టి ఉంది? 3 సంవత్సరాలు. ఆఫీస్కి పోయి 3. ఓకే. ఆమేన్. అవి నాకు ముళ్ళులాగా పొడిచినట్టు కనపడుతుంది. నువ్వు ఏమి చెప్పట్లేదు. సరే,
పరిశుద్ధాత్మ దేవుడి బిడ్డ మీదకి పూర్తిగా దిగి ఆమె లేకమ్మా రా నువ్వు రా. మీ అమ్మేనా? మా అమ్మేనయ్యా. సొంతమేనా? మా సొంత మమ్మీ. ఆమెన్. హల్లెలూయా. పట్టుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ఆమెన్. పట్టుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. చప్పట్లు కొట్టండి. లేవండి లేవండి, వెళ్ళిపోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పట్లతో ప్రభుని గారి పద్దాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.